పరిశుద్ధ గ్రంథం నుంచి అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక నుండి 5వ అధ్యాయం 17వ వచనం ఎవరైనా చదివి వినిపిస్తే మన వాక్యంలోనికి వెళ్దాం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో కొత్త వాయను. ఒకసారి నాతో కలిసి మీరు అందరూ కూడా చెప్తారా? కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, ఇదిగో పాతవి గతించెను, సమస్తము కొత్త వాయను. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి ఉన్నటువంటి సంఘమునకు రాస్తూ ఆయన అంటాడు కదా, ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. ఎవరైనను క్రీస్తునందున్న ఎడల వారు నూతన సృష్టి. ఇప్పుడు మీరు ఎవరి యందున్నారు? క్రీస్తునందున్నారు. ఏ విధంగా క్రీస్తునందున్నారు? ఆయన యందు విశ్వాసం ఉంచారు. ఆయన యందు మీరు ఆయన్ని రక్షకుడిగా అంగీకరించి రక్షించబడ్డారు. ప్రజల ముందును, దురాత్మల ముందును, దేవదూతల ముందును, దేవుని ఎదుటను మీరు బాప్తిస్మ సాక్ష్యంలోనికి వచ్చి ఆయనే మీ సొంత రక్షకుడని ప్రకటించుటకు అది ఒక సూచనగా మీరు బాప్తిస్మ సాక్ష్యంలోనికి మీరందరూ వచ్చారు. దానిని బట్టి మీరందరూ కూడా క్రీస్తునందు ఉన్నారు. హల్లెలూయా. క్రీస్తునందు ఉన్నారు కాబట్టి ఆయన మీ అందరి గురించి, నా గురించి ఎవరైతే యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించి బాప్తిస్మ సాక్ష్యంలోనికి వచ్చారో వారందరిని గురించి అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నటువంటి మాట, ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెనిదిగో సమస్తమాయను, కొత్తవాయను. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేనిని బట్టి ఈ మాట రాయబడి ఉంది అంటే, యేసుక్రీస్తు వారు నందుంటే గనక, యేసు ప్రభువు నందు మనం ఉంటే గనక నూతనమైనటువంటి సృష్టిలోనికి మనం అడుగు పెడుతున్నామా? దేవాది దేవుడు ఈ లోకమునకు ఒక తల్లిదండ్రుల ద్వారా ఈ లోకానికి పరిచయం చేయబడ్డాం మనమందరమును. అప్పుడు ఈ భూమి మీదకి రాబడినటువంటి ఆ పుట్టుక కాదా, లేకపోతే అది సృష్టి కాదా? ఎవడైతే క్రీస్తునందున్నాడో వాడు నూతన సృష్టి అని చెప్పడానికి గల కారణం ఏమిటి అని మనం ఆలోచిస్తే, ఒకసారి ఆదికాండంలోకి వెళ్ళిపోతే దేవాది దేవుడు ఈ సృష్టిని ప్రతిదీ కూడా సమస్తాన్ని ఒక్క మాటతో సృజించినటువంటి విధానం మనం చూస్తాం. ఆకాశముతో అంటాడు ఒక్క మాటతో, ఆకాశము నీవు కలుగునుగా కంటే కలిగింది, భూమి నీవు కలుగునుగా కంటే కలిగింది. ఆకాశంలో ఉన్నటువంటి పక్షులు, భూమి మీద ఉన్నటువంటి సమస్త భూ మీద ఉన్నటువంటి జంతువులు, పురుగులు, చెట్లు, వృక్షములు సమస్తము కూడా కలుగునుగా కంటే కలిగినవి. సముద్రంలో ఉన్నటువంటి భూజలరాశులు, అందులో ఉన్నటువంటి సమస్తము కూడా ఒక మాటతో కలుగునుగా కంటే కలిగింది. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మానవుని దగ్గరికి వచ్చేటప్పటికి అంటాడు కదా, మొదటి అధ్యాయము 26వ వచనంలో అంటాడు చక్కటి మాట, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులు చేయుదుము. ఆయన అంటున్నాడు కదా ఈ మాట, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము అంటున్నాడు. మనకందరికీ తెలుసు, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. ఇక్కడ ముగ్గురు ఉన్నట్టు బహువచనం మనకి కనపడుతుంది. కామన్గా ఇక్కడ దేవుడు అనేటువంటి మాటలో ఆదిమ భాషలో మనం చూస్తే అక్కడ ఉన్నటువంటి మాట ఎలోహీం అని ఉంటుంది. ఏమని ఉంటుంది? ఎలోహీం అని ఉంటుంది. ఎలోహీం అనగా బహువచనాన్ని మనకి చూపిస్తుంది. అంటే ఒక్కరు మించి అక్కడ ఉన్నట్టు దాని అర్థము. ఇక్కడ మనకు తెలుగులో చూసినా కూడా అందుకని అంటాడు కదా, మన స్వరూపమందు అంటాడు. ఎవరి స్వరూపము? మన స్వరూపమందు అంటూ ఆయన ఈ విధంగా మాట్లాడుతున్నాడు. మన పోలిక చొప్పున నరులను చేయదమని ఆయన మాట్లాడుతూ 27వ వచనం వచ్చేసరికి అంటాడు కదా, దేవుడు
తన స్వరూపమందు నరుణ్ణి సృజించాడు. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించాడు. సమస్తము కూడా ఒక మాటతో సృజించినటువంటి దేవుడు ఒక మానవుడి దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రము ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని, ఒక ప్రత్యేకమైనటువంటి దేవునితో పాటు ఉన్నటువంటి ఆ తండ్రి కుమార పరిశుద్ధాత్మలతో వారు కూడా మాట్లాడుకుని నరుని సృజించినటువంటి విధానం కనిపిస్తుంది. ఎవరి పోలిక చొప్పున అంటాడు అక్కడ? దేవుని పోలిక చొప్పున మన పోలిక చొప్పున నరులని సృజించేదమని నరుని చేసినట్టుగా మనం చూస్తాం. రైట్. ఇప్పుడు మనం ఆలోచిస్తే మనకి 2 చేతులు, 2 కాళ్ళు, 2 కళ్ళు, మనకి ఈ భాగమంతా కూడా మనకి ఇవ్వబడింది దేవుని ద్వారా. దీనిని బట్టి మనం అర్థం చేసుకుంటే దేవుడు తన స్వరూపమునందు నరుని చేసి ఉన్నాడని మనకు అర్థమయ్యింది. అంటే మనకున్నటువంటి ఈ రూపమంతా కూడా దేవునికి ఉన్నట్టా? మీరు మాట్లాడాలా? దేవునికి ఉన్నట్టా? ఆయనకు కూడా 2 చేతులు ఉన్నాయా? 2 కాళ్ళు ఉన్నాయా? 2 కళ్ళు ఉన్నాయా? మరి దేవుడు ఆత్మస్వరూపి అంటున్నాడు, దేవుడు వాక్కు రూపంలో ఉన్నాడంటాడు, దేవుడు శబ్ద రూపంలో ఉన్నంటాడు. మరి దేనిని బట్టి మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరుని చేసేదమని ఆయన సెలవిస్తున్నాడు? దేనిని బట్టి ఈ మాట రాయబడి ఉంది అని మనం కొద్ది లోపలికి వెళ్తే దేవునికి 2 రకములైనటువంటి లక్షణాలు మనకి కనబడతాయి. ఒకటి, ఆయన గొప్ప దేవాది దేవుడై ఉన్నాడు, ఆయన శక్తికి సంబంధించినటువంటి లక్షణాలు కనిపిస్తాయి. 2, ఆయన మానవ స్వరూపము ధరించినప్పుడు ఆయన వ్యక్తిత్వానికి సంబంధించినటువంటి లక్షణాలు కనిపిస్తాయి. ఏం కనిపిస్తాయి? 1, ఆయన శక్తికి సంబంధించినటువంటి లక్షణాలు మనం చూడగలం. 2, ఆయన వ్యక్తిత్వానికి సంబంధించినటువంటి లక్షణాలు చూడగలం. ఆయన శక్తిని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే పరిశుద్ధ గ్రంథంలో, నేను త్వరగా వెళ్తాను, ఆయన గురించి అంటాడు కదా, ఆయన సర్వశక్తిమంతుడు అంటాడు. ఆయన ఎవరు? సర్వశక్తిమంతుడు అంటాడు. అంటే ఆయన ఏదైనా కూడా చేయగలిగినటువంటి సమర్థుడు అని దాని అర్థం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా చూస్తే ఆయన అనంత జ్ఞాని అంటాడు. ఏమంటాడు? ఆయన అనంత జ్ఞాని. అంటే ఆయన జ్ఞానానికి పరిమితి లేదు, ఆయన జ్ఞానానికి ఒక అడ్డు లేదు, లిమిట్ లేదు. ఆయన అనంత జ్ఞాని అయి ఉన్నాడు. ఇంకా చూస్తే ఆయన సర్వవ్యాప్తి అంటాడు. ఆయన ఏమై ఉన్నాడు? సర్వవ్యాప్తి అయి ఉన్నాడు. ఆయన యందు సమస్తం ఉంది, కానీ సమస్తంలో ఆయన ఉన్నట్టు కాదు. ఆయన యందే సమస్తం ఉన్నది, ఆయన క్రిందే సమస్తం ఉంది. ఆయన సర్వమును వ్యాపించి ఉన్నాడు. మనం హైందవ గ్రంథాల్లో చూస్తే ఇదే మాట వేరే డిఫరెంట్గా మాట్లాడుతున్నారు. ఏమంటారు? దాన్నే సర్వాంతర్యామి. రైట్, సర్వాంతర్యామి. సర్వాంతర్యామి అంటే ఇందులో కూడా ఉన్నట్టే. అప్పుడు దీన్ని కూడా మనం ఏం చేయాలా? చెప్పాలి మీరు, పూజించాలా. సర్వాంతర్యామి అంటే అర్థం ఇందులో కూడా ఉన్నట్టు, ఇందులో కూడా ఉన్నట్టు, అందులో కూడా ఉన్నట్టు, దాన్ని కూడా పూజించాలి అప్పుడు. కానీ దేవాది దేవుడు పరిశుద్ధ గ్రంథములో దేవాది దేవుని గురించి రాయబడినటువంటి మాట సర్వవ్యాప్తి అని ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇర్మియా 23వ అధ్యాయం 23-24 వచ్చి చదవక్కర్లేదు. 23-24 వచనంలో ఈ మాటలు రాయబడి ఉంటాయి. నేను ఎక్కడికి వెళ్ళి దాక్కుందునా అని ఆయన మాట్లాడుతూ నీవు సర్వం వ్యాపించి ఉన్నావని మాట్లాడుతూ అంటాడు. ఇంకా చూస్తే కీర్తన 139:7-12 చూస్తే నేను ఆకాశములకు పోదునా నీవు అక్కడ ఉన్నావు, నేను అగాధములకు పోదునా నీవు అక్కడున్నావు. అంటే సమస్తము కూడా ఆయన వ్యాపించున్నాడు, ఆయన సర్వవ్యాప్తి అయి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా చూస్తే ఆయన నిత్యుడై ఉన్నాడు. అంటే ఎల్లప్పుడూ కూడా ఉండేవాడు, ఒక సమయంలో ఉండి మరొక సమయంలో లేనివాడు కాదు మన దేవుడు. ఆయన నిత్యుడై ఉన్నాడు. ఇంకా చూస్తే ఆయన ఆత్మస్వరూపి అయి ఉన్నాడు. ఆయన ఏమై ఉన్నాడు? ఆత్మస్వరూపి అయి ఉన్నాడు. ఆయనకి భౌతికంగా రూపము లేదు. ఏం లేదు? భౌతికమైనటువంటి రూపము లేదు. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు మనకి 2 కాళ్ళు ఉన్నట్టు, 2 చెవులు ఉన్నట్టు, 2 చేతులు ఉన్నట్టు, లేకపోతే ఈ రూపమంతా ఆయనకి లేదు. హల్లెలూయా. చాలామందికి డౌట్లు రావచ్చు, రానే ఉండే, నేను అది క్లారిఫై చేస్తాను. ఆయన అగోచరుడై ఉన్నాడు. హల్లెలూయా, ఆయన అగోచరుడై ఉన్నాడు. ఇంకా చూస్తే ఎవరు సమీపించలేనటువంటి గొప్ప తేజస్సులో ఆయన మాత్రమే నివసించేవాడై ఉన్నాడు. హల్లెలూయా.
ఆయన నివసించేటువంటి వెలుగులో ఎవరు కూడా సమీపించలేరు. ఒక దినాన మోసే వచ్చి ఆయన కొండపైకి రమ్మంటే నేను నిన్ను చూడాలన్నప్పుడు నువ్వు నన్ను చూస్తే ఏమంటాడో, బ్రతకో, నువ్వు తట్టుకోలేవు, అందుకని నా వెనుక భాగం చూడని ఆయన చూపించినప్పుడు, ఆయన కిందకు వచ్చినప్పుడు దేవుని ద్వారా ఉన్నటువంటి ఆ వెలుగును తన ముఖంలోకి వచ్చినప్పుడు ఆయన ముఖమును చూడలేకపోయారు ఇశ్రాయేలు. దానిని వస్త్రము ద్వారా దాన్ని కవర్ చేసుకున్నట్టు మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. రైట్, ఎవరు సమీపించలేనటువంటి గొప్ప తేజస్సులో ఆయన నివసించేవాడు. ఇవన్నీ కూడా ఆయనకు శక్తికి సంబంధించినటువంటి లక్షణములు అయి ఉన్నాయి. ఆయన వ్యక్తిత్వానికి సంబంధించిన లక్షణాలు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, మొట్టమొదటిగా ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు. పరిశుద్ధుడు అంటే అర్థము పాపము లేనివాడని. ఏమని అర్థం? పాపము లేనివాడని. ఇంకా చూస్తే ఆయన నీతిమంతుడై ఉన్నాడు. ఏమై ఉన్నాడు? నీతిమంతుడై ఉన్నాడు. అంటే పాపము చేయలేనివాడని. పరిశుద్ధుడంటే పాపము లేనివాడును, నీతిమంతుడంటే పాపము చేయలేడైనా. ఈ సమస్తాన్ని చేయగలడు, నిన్ను నన్ను చేయగలడు. ఈ సమస్తంలో సృష్టిని ఆయన నడిపించగలిగినటువంటి శక్తిమంతుడై ఉన్నాడు. కానీ పాపం మాత్రం చేయలేడు. మనం అన్నీ చేయలేం, కానీ అది మాత్రం చేస్తాం. హల్లెలూయా. రైట్, ఇంకా చూస్తే ఆయన సత్యవంతుడై ఉన్నాడు. ఆయన నోట అబద్ధం అనేది లేదు. ఆయన నోట అబద్ధం అనేది లేదు. ఇంకా చూస్తే ఆయన ప్రేమస్వరూపి అయి ఉన్నాడు. ఏమై ఉన్నాడు? ఆయన ప్రేమస్వరూపి అయి ఉన్నాడు. ఆయన ప్రేమను మనం లెక్కలు వేస్తే గనక, కొలతలో చూస్తే గనక ఆయన అంటాడు కదా 3:16 యోహాను సువార్తలో, లోకమును దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, ఆయన ఒక్కగానొక్క కుమారుని ఈ లోకానికి పంపించాడు అనే మాట కంటే చంపడానికి పంపించాడు అంటాం సరైన అర్థమిస్తుందేమో. ఆయన ప్రేమస్వరూపి అయి ఉన్నాడు. ఇంకా చూస్తే ఆయన యథార్థవంతుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన యథార్థవంతుడై ఉన్నాడు. మనం ఆయన శక్తికి సంబంధించినటువంటి లక్షణాలు జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన వ్యక్తిత్వానికి సంబంధించినటువంటి లక్షణాలు జ్ఞాపకం చేసుకున్నాం. ఇప్పుడు ఆదికాండములో మానవుడిని తయారు చేయడానికి వచ్చినటువంటి పరిస్థితిలో దేవుడు అంటున్నాడు కదా, మన స్వరూపము చొప్పున, మన పోలిక చొప్పున నరులము చేయదమని చెప్పి ఆయన స్వరూపను మనకి ఇచ్చాడంటే ఏ రూపాన్ని ఇచ్చాడు? అక్కడ ఆయనకు ఒక రూపము లేదని దేవుని వాక్యం చాలా క్లియర్గా చెప్తుంది. మరి ఏ రూపాన్ని ఇచ్చాడంటే ఆయన వ్యక్తిత్వానికి సంబంధించినటువంటి లక్షణములైనటువంటి ఆయన పరిశుద్ధత మనకిచ్చాడు, ఆయన నీతిని మనకిచ్చాడు, ఆయన సత్యము మనకిచ్చాడు, ఆయన యథార్థత మనకిచ్చాడు, ఆయన ప్రేమ మనకిచ్చాడు. హల్లెలూయా. అవన్నీ లక్షణాలు కూడా ఆదిమానములో ఇమిడ్చి, ఆదిమానములో పెట్టి, అవాదములో పెట్టి వారిని తయారు చేసినట్టుగా మనకి కనబడుతుంది. అంతేగాని దేవునికి 2 చేతులు 2 కాళ్ళు మనకున్నట్టు లేవు. మీరు అర్థం చేసుకోండి. మీరు అడగొచ్చు ఇక్కడ నన్ను ఒక క్వశ్చన్, అయ్యా మీరు అలా అంటున్నారు కదా, చాలా చోట్ల ఆయన హస్తం వారిని నడిపించిందని రాయబడి ఉంది, ఆయన కన్నులు వారిని చూస్తున్నాయని రాయబడి ఉంది, ఇంకా ఆయన అగ్నినేత్రములు అపరంజి పాదములని రాయబడి ఉంది, ఇక చాలా విధాలుగా ఆయన భాగముల గురించి రాయబడి ఉందని మీకు ఒక క్వశ్చన్ ఇక్కడ రైజ్ అవ్వచ్చు. తప్పులేదు. అవి అలంకరణ రూపంలో వ్రాయబడి ఉన్నాయి. అవి అలంకరణ రూపంలో వ్రాయబడి ఉన్నాయి. ఇంకా మీకు అర్థం కావాలంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా ఒక తమ్ముడికి ఉద్యోగం లేదు. మీరు సరిగా వినాలా. ఎవరైనా ఒక తమ్ముడికి ఉద్యోగం లేదు. మన సంఘ కాపరి అయినటువంటి సునీల్ గారు, ఆయన కొద్ది నలుగురిలో తిరుగుతారు కాబట్టి, అందరూ తెలుసు కాబట్టి, ఆయన ఎవరికో ఫోన్ చేసి, అయ్యా పలానా సహోదరుడికి ఉద్యోగం లేదు, మీరు కొద్ది మీ కంపెనీలో వేకెన్సీ ఉంటే కొద్దిగా హెల్ప్ చేయండి అని ఆయన ఫోన్ చేసి చెప్పడం వల్ల ఆ సహోదరుడికి ఏం దొరికింది? ఇప్పుడు ఉద్యోగం దొరికింది. పక్కన ఉన్నటువంటి నాలాంటి వ్యక్తి అంటాడు, ఒరే ఆడికి ఉద్యోగం లేదు కానీ ఇప్పుడు ఉద్యోగం వచ్చింది, దాని వెనకాల ఎవరి హస్తం ఉందో తెలుసా అంటారు. ఏమంటారు? దాని వెనకాల ఎవరి హస్తం ఉందో తెలుసా అంటే, ఇప్పుడు మన పాస్టర్ గారు వెళ్ళి అక్కడ చెయ్యట్టి పని చేసినట్టు కాదు. ఈయన ఆలోచన అక్కడుంది, ఈయన యొక్క తలంపు అక్కడుంది, ఈయన మాట అక్కడుంది. హల్లెలూయా. పనిచేసింది ఎవరు? మరొకరు. కానీ ఈయన సలహా ఇచ్చాడు, ఈయన మాట్లాడాడు. అర్థమవుతుంది కదా నీకు? అంటే ఈయన తెలియకుండానే ఈయన హస్తం అక్కడ పనిచేసినట్టుగా మనం చూస్తాం. ఇండైరెక్ట్గా, అంటే
అలంకరణ రూపంలో రాయబడినవి ప్రతిదీ కూడా. అంతేగాని దేవునికి హస్తం ఉన్నట్టు, కాళ్ళు చేతులు ఉన్నట్టు, కళ్ళు ఇవన్నీ ఉన్నట్టు కాదు. ఆయన సర్వవ్యాప్తి అయి ఉన్నాడు, ఆయన సర్వజ్ఞుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ప్రేమ మనకి ఇవ్వబడింది, ఆయన సత్యము మనకి ఇవ్వబడింది, ఆయన నీతి మనకి ఇవ్వబడింది, ఆయన యథార్థత మనకి ఇవ్వబడింది, ఆయన పరిశుద్ధత మనకి ఇవ్వబడింది. ఈ లక్షణాలన్నీ కూడా ఆదాములో పెట్టి, అవ్వలో పెట్టి, ఆ దినము నా స్వరూపమందు మన పోలిక చొప్పున నరుని చేయుదుమని ఆ దినమందు అవ్వాదములు చేసినట్టుగా మనం గమనించాలా. అర్థమవుతుందా మీకు? అర్థమవుతుందా? రైట్. ఈ విధంగా తయారు చేయబడినటువంటి అవ్వ ఆదాములు తర్వాత మరి దేవుని మాటకి విధేయత చూపించకపోవడం వల్ల వారు పాపము అనేటువంటిది వారు పొందుకొని దేవుని తోటగా పిలువబడుచున్నటువంటి ఏదోను తోటలోంచి వారు ఇప్పుడు ఏం చేయబడ్డారు? నెట్టివేయబడ్డారు. ఏం చేయబడ్డారు? నెట్టివేయబడ్డారు. మీరు సరిగా గమనించండి, వారు కోల్పోయింది ఏదోను తోట కాదు. ఫస్ట్ వారు కోల్పోయింది దేవుని స్వరూపం. ఏం కోల్పోయారు? దేవుని స్వరూపాన్ని కోల్పోయారు. ఏదోను తోటలోంచి నెట్టివేయబడ్డారు. అప్పుడు నెట్టివేయబడిన అవ్వ ఆదాము, అప్పుడు కోల్పోయిన దేవుని స్వరూపము 2025 సంవత్సరాల క్రితం యేసు ప్రభు మరలా వచ్చేంత వరకు కూడా మరలా దేవుని స్వరూపంలోనికి ఏ నరుడు కూడా మార్చబడలేదు. ఎవరైతే క్రీస్తునందు ఉన్నారో వాడు నూతన సృష్టి అని దేవుని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. ఇప్పుడు నూతన సృష్టి అంటే దాని అర్థము యేసు ప్రభు వారు ఇందాక చదువుకున్నట్టు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 14వ వచనం ఒకసారి మళ్ళీ చదువు. 12 నుంచి చదువు తల్లి, ఒకసారి మరలా 12 నుంచి చదువుదాం. సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడు వరకు కనిపెట్టుచు దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడయ్యను. ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడి వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. హల్లెలూయా. సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. ఇప్పుడు మన వరకే కాదు, మన పితరుల వరకే కాదు, యేసు ప్రభు ఏనాడైతే ఈ భూలోకానికి తెంచాడో, యేసు ప్రభు ఆయన యోహాను సువార్తలు అంటాడు కదా, 1వ అధ్యాయం మొదట్లో చూస్తే ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండును, వాక్యమే దేవుడై ఉండెను. ఒకప్పుడు ఆత్మస్వరూపంగా భౌతిక రూపము లేనటువంటి ఆ వాక్యము, ఆ ఆత్మస్వరూపి ఇప్పుడు శరీరము ధరించుకొని, కిందకు చదువుకుంటే 14వ వచనం అంటాడు కదా, ఆ శరీరమే కృపాసత్య సంపూర్ణులుగా మన మధ్య నివసించింది. హల్లెలూయా, హల్లెలూయా. ఒక భౌతిక రూపము లేనటువంటి ఆయనే ఇప్పుడు, వాక్య రూపంలో ఉన్నటువంటి ఆయనే ఇప్పుడు శరీరము ధరించుకుని కన్య మరియ గర్భము ద్వారా ఈ భూలోకానికి తెచ్చాడు 2025 సంవత్సరాల క్రితం. ఆయన చేసిన బలి అర్పణ ద్వారా, ఇందాక చదువుకున్నట్టుగా ఆయన చేసిన బలి అర్పణ ద్వారా మనమందరము కూడా ఆయన యందు చేర్చబడ్డాం. హల్లెలూయా. ఆయన యందు చేర్చబడ్డాం. ఎవరైతే యేసు ప్రభు చేసినటువంటి ఆ బలియాగమును జ్ఞాపకము చేసుకుని, ఆయన చేసిన కార్యము జ్ఞాపకం చేసుకుని, ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచి రక్షించబడి బాప్తిస్మ సాక్ష్యంలోనికి వస్తారో వారిని గురించి మరి అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నటువంటి మాట, కాగా ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. అవ్వాదములు నా స్వరూపమందు నా పోలిక చొప్పున నరులను చేయదమని వారిని చేసి దేవుని లక్షణాలు, దేవుని గుణగణాలు వానిలో పెడితే దేవుని స్వరూపాన్ని అవాదములు కోల్పోయారు. అప్పుడు కోల్పోయినటువంటి ఆ రూపమును, ఆ స్వరూపమును దేవుడు మరలా శరీరధారిగా ఈ భూలోకానికి తెంచి ఆయనే బలి అర్పణగా అర్పించబడి మనందరికీ కూడా ఒక నూతన సృష్టిగా మనల్ని మార్చున్నాడు. ఏమిటా నూతన సృష్టి అంటే అదే దేవుని స్వరూపం అయి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నిన్ను నన్ను కూడా పరిశుద్ధపరిచాడు. ఆయన నిన్ను నన్ను కూడా తన బలియాగము ద్వారా నీతిమంతులుగా చేర్చాడు. మనందరినీ కూడా సత్యములోనికి ఆయనలోనికే చేర్చుకున్నాడు. మనందరినీ కూడా నీతిమంతులుగా చేశాడు. మనందరిలో కూడా ప్రేమను నింపాడు. మనందరినీ కూడా యథార్థత నింపాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇదే కదా దేవుని స్వరూపము, ఇదే కదా దేవుని స్వరూపము. ఒకప్పుడు అవాదములు కోల్పోయారు ఏదోను తోటలో. మరలా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఆయన చేసిన త్యాగము ద్వారా మనందరికీ కూడా ఇప్పుడు ఆ రూపం మరలా దయచేయబడింది. హల్లెలూయా, హల్లెలూయా. పాత నిబంధనలో మనం యోసేపు గురించి మాట్లాడుకుంటే
ఆయన పాపము నుంచి పారిపోయాడు. పరిశుద్ధతను కాపాడుకోవటానికి ఏం చేశాడు? పాపము నుంచి పారిపోయాడు. దేవుని రూపమైన, దేవుని లక్ష్యమైన పరిశుద్ధతను యోసేపు కాపాడుకున్నప్పుడు దేవుడు యోసేపును విడిచిపెట్టేలా, దేవుడు యోసేపుని విడిచిపెట్టేలా. నోవహ కాలం వచ్చేటప్పటికి అందరూ కూడా భూమి మీద ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ పాపంలో పడిపోతే నోవహుని గురించి మాట్లాడుతాడు, అంటాడు కదా, ఇతడు నీతిమంతుడును యథార్థవంతుడయ్యి ఆయన చూశాడు అంటాడు. అదే కదా దేవుని యొక్క రూపము. నోవాహులో దేవుని రూపమును చూశాడు కాబట్టి నోవాహును బట్టి అతని కుటుంబాన్ని దేవుడు విడిచిపెట్టేయలేదు. భూమిని అంతటిని, భూమి మీద ఉన్న జలరాశి సమస్తాన్ని నాశనం చేశాడు, కానీ వారి కుటుంబాన్ని విడిచిపెట్టలేదు. హల్లెలూయా, హల్లెలూయా. కొత్త నిబంధనలోకి వచ్చేటప్పటికి కొన్ని మాటలు మనకు కనపడతాయి. మార్కు సువార్త 6:26 బాప్తిస్మిచ్చు యోహాను గురించి మాట్లాడుతూ, హెరోదు రాజు తప్పు చేస్తే భయపడకుండా బాప్తిస్మిచ్చు యోహాను అంటాడు కదా, నువ్వు చేస్తుంది ఏంటి? నువ్వు చేస్తుంది తప్పు అని వేలెత్తి చూపినప్పుడు రాజు వేరొక కారణం చేత యోహానుని చంపవలసి వస్తే యోహాను గురించి మరి ఆ హెరోదు రాజు మాట్లాడుతున్నటువంటి మాట, రాజు బహుగా దుఃఖపడిను కానీ తాను 20 వచనం అన్న 20 చదవండి. అతనిని చంపగోరిన కానీ యోహాను నీతిమంతుడును పరిశుద్ధుడట. ఏమై ఉన్నాడు? నీతిమంతుడును పరిశుద్ధుడు అని హెరోదు చూసినప్పుడు అతనికి భయపడాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేనిని బట్టి భయపడ్డాడట? బాప్తిస్మిచ్చు యోహానుకున్న లక్షణం ఏంటి? అతని నీతిని బట్టిని, పరిశుద్ధతను బట్టి హెరోదు రాజు భయపడ్డాడట. ఇది కదా దేవుని స్వరూపము, ఇది కదా దేవుని లక్షణము. దీనిని బట్టే కదా హెరోదు రాజు భయపడడానికి కారణమైంది. ఇంకా మనం ఒకసారి అబ్రహాము గారిని కూడా జ్ఞాపకం చేసుకుంటే దేవుడు అంటాడు కదా, నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళమన్నాడు. ఆయన బయలుదేరి వెళ్ళిపోయాడు. బయలుదేరి వెళ్ళిపోతూ ఐగుప్తు దేశం వచ్చేటప్పుడు ఒకసారి సారా గారు మంచి అందగత్తాట. ఆయన అందాన్ని బట్టి, తన అందాన్ని బట్టి అబ్రహాము గారికి ఒక భయం పట్టుకుంది. ఎవరైనా తనను బట్టి నన్ను చంపేస్తారేమో అని చెప్పి సారా గారికి ఆయన అంటాడు కదా, నీవు ఎవరైనా అడిగితే చెల్లి అని చెప్పు, నేను అన్ననని చెప్పు అని చెప్తాడు. అక్కడ ఒక సీన్ జరిగిపోద్ది. అలాగే గెరారు అనేటువంటి దేశం వచ్చేటప్పటికి సేమ్ అదే రిపీట్ చేస్తాడు అబ్రహాం గారు. ఇక్కడ ఎవరైనా అడిగితే నీ అందాన్ని బట్టి నన్ను చంపేయకుండా నేను నీ అన్ననని చెప్పు, నువ్వు నా చెల్లు అని చెప్తా అంటే అక్కడ ఉన్నటువంటి ఆ దేశానికి సంబంధించిన అబీమెలెకు అనేటువంటి రాజు ఈ సారా గారిని చూసి ఆమెని వివాహం చేసుకోవాలని పిలువనంపిస్తే దేవుడు కత్తేసుకుని వస్తాడు. ఏమేసి వస్తాడు? కత్తేసుకుని వచ్చేస్తాడు. అబీమెలెకు నువ్వు చేస్తుంది ఒక ప్రవక్త భార్యను నువ్వు ముట్టుకోబోతున్నావు, జాగ్రత్త, చచ్చిపోతావు అంటాడు. అయ్యా, నేను చెడు ఉద్దేశంతో ఈ పని చేయలేదు, యథార్థమైన హృదయంతో నేను ఈ పని చేస్తున్నానంటే దేవుడు చెప్తున్నటువంటి మాట, నీవు యథార్థ హృదయంతో ఈ పని చేస్తావు కాబట్టి. ఆదికాండం 20 అధ్యాయంలో ఉంటుంది అది. యథార్థ హృదయముతో దీనిని చేసితు అని నేను ఎరిగి తిని, మరియు పాపము చేయకుండా నేను నిన్ను అడ్డగించుదుని. అబీమెలెకు అనేటువంటి రాజు దేవుని ఎరిగినటువంటి వాడు కాదు, అన్యుడు, దేవుని తెలిసినటువంటి రాజు కాదు, దేవుని ఎరిగినటువంటి వ్యక్తి కాదు. కానీ ఆయనలో ఉన్నటువంటి ఒక లక్షణం ఉంది, అది దేవుని స్వరూపమై ఉంది. హల్లెలూయా. అది యథార్థత అబీమెలెకుకు ఉంది. యథార్థత అనేటువంటి లక్షణము, యథార్థత అనేటువంటి దేవుని స్వరూపము ఒక అన్యుడు కలిగి ఉన్నాడు. వాడు అన్యుడైనప్పటికీ కూడా దేవుని లక్షణాన్ని బట్టి, దేవుని స్వరూపాన్ని బట్టి దేవుడు అంటున్నాడు కదా, నీ యథార్థతను బట్టి నీవు పాపం చేయకుండా నేనే అడ్డగించాను అంటాడు. దేవుని లక్షణం ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో దేవుడే మనకు తోడై ఉండి ఆయనే మనల్ని నడిపించేవాడిగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో ఎప్పుడైతే ఆయన వ్యక్తిత్వానికి సంబంధించినటువంటి లక్షణాలు మనం కలిగి ఉంటామో, ఎవరైతే
ఆయన యందు విశ్వాసం ఉంచి బాప్తిస్మ సాక్ష్యంలోకి వచ్చి రక్షించబడ్డారో వారందరికీ కూడా దేవుని స్వరూపము ఇవ్వబడింది. వారందరూ కూడా నూతన సృష్టి. హల్లెలూయా. ఇప్పుడు మనమందరము ఎవరము? నూతన సృష్టి అనగా దేవుని స్వరూపమై ఉన్నాం. అవాదములు ఏ స్వరూపాన్ని అయితే కోల్పోయారో యేసు ప్రభు త్యాగము ద్వారా, ఆయన కార్యము ద్వారా ఇప్పుడు మరలా దేవుని స్వరూపంలోనికి మనం చేర్చబడ్డాం. హల్లెలూయా. ఇప్పుడు మనం ఎవరము? దేవుని స్వరూపం. ఎవరి స్వరూపం? దేవుని స్వరూపం. నేను ఒక మాట అడుగుతాను, మీ పక్కన ఉన్న వారికి చెయ్యొచ్చి నువ్వు దేవుని స్వరూపం అని నువ్వు చెప్పండి. చెప్పారా? ఎవరు బిగపట్టుకుని అనలేదు కదా. ఇప్పుడు ఎవరితోటైతే మీరు మాట్లాడట్లేదో, ఎవరితోటైతే మీకు బాగా గొడవలు ఉన్నాయో వారికి వెళ్ళి చెప్పగలరు ఈ మాట? నువ్వు చెప్పగలిగినప్పుడే నువ్వు నిజమైన క్రైస్తవుడివి. హల్లెలూయా. హల్లెలూయా. నీవు దేవుని స్వరూపానివే. నీతో ఉన్న సహోదరులు అందరూ కూడా దేవుని స్వరూపమై ఉన్నారు. ఎందుకో తెలుసా? వారందరూ కూడా క్రీస్తునందున్నారు. హల్లెలూయా. ఎవరైతే క్రీస్తునందున్నారో వారు నూతన సృష్టి అయి ఉన్నారు. అనగా దేవుని స్వరూపంలోనికి మనం మార్చబడ్డాం. వట్టిని ఎవరి మీద ఉట్టి మాటలు మనం మాట్లాడకూడదు, వట్టిని నింద వేయకూడదు. ఏదైనా ఎవరి మీదైనా ఒక నింద, ఎవరి మీదైనా ఒక చెడ్డ సమాచారం మన దగ్గరికి వచ్చినప్పుడు వాస్తవానికి అది మనం చూడడం కూడా చాలాసార్లు మనకు తెలియదు కూడా, ఎవరో చెప్తేనే వింటాం కదా. అలా మన దగ్గరికి వచ్చినప్పుడు దాన్ని అక్కడే ఆపడానికి ప్రయత్నించండి. లేదంటే ఎదుటివారిలో ఉన్న మంచి విషయాలు మనం మాట్లాడుకుంటే మనకు కూడా చాలా పాజిటివ్నెస్ అనేది ఉంటుంది. చెడు విషయాలు ఎక్కువ మాట్లాడుకోవడం వల్ల, ఎదుటివారి మీద నిందలు వేయడం వల్ల, లేకపోతే మనం మాట్లాడడం వల్ల, దేవుని వాక్యం అంటుంది కదా, అధిక మాటలు ఏముంటుందట, విస్తారమైన మాటల్లో ఏముంటుంది, దోషం ఉంటుంది. కొద్ది మాటలు మనం తగ్గించుకోవడం క్రైస్తవులుగా మనకి మంచిదై ఉంది. ఎప్పుడైనా ఏదైనా అటువంటి విషయాలు మన దగ్గరికి వచ్చినప్పుడు దానిని అక్కడ కట్ చేయడానికి ప్రయత్నించండి. ఎవరి మీద నింద వేయొద్దు, ఎవరి మీద ఒట్టినే మాట్లాడొద్దు. ఎందుకు? వారు దేవుని స్వరూపమై ఉన్నారు. హల్లెలూయా. నీవు మాత్రమే కాదు, నీవు క్రీస్తునందు ఉన్నావు, వారు కూడా క్రీస్తునందు ఉన్నారు. మనమందరం కూడా క్రీస్తునందు ఉన్నాం. మనమందరం కూడా దేవుని స్వరూపమై ఉన్నాం. హల్లెలూయా. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో నూతన నిబంధనలో లూకాసు వార్త 15వ అధ్యాయం వచ్చేటప్పటికి యేసు ప్రభు వారు ఒక ఉపమానాలను చెప్పుకుంటూ రక్షించబడు ఒక పాపి నిమిత్తమైనటువంటి మాట నొక్కి చెప్తూ 3 ఉపమానాలైనా చెప్పాడు. మొట్టమొదటిగా మనం చూస్తే తప్పిపోయిన గొర్రె పిల్ల గురించి మాట్లాడినట్టు మనం చూస్తాం. రెండవదిగా చూస్తే పోగొట్టుకున్న నాణెం గురించి మొన్న బుధవారం పాస్టర్ రవితేజ గారు మాట్లాడడం మనం చూసాం. ఒకటి తప్పిపోయిన గొర్రె పిల్ల గురించి దేవుడు మాట్లాడాడు ఉపమాన రీతిలో. రెండోది పోగొట్టుకున్న నాణెం గురించి మాట్లాడాడు. 15వ అధ్యాయం 11వ వచనం దగ్గరికి వచ్చేటప్పటికి తప్పిపోయి తిరిగి వచ్చినటువంటి కుమారుని గురించి చక్కటి ఉపమానమైన మాట్లాడుతూ మీ అందరికీ తెలిసిన విషయాలు నేను క్లుప్తంగా దాన్ని మాట్లాడతాను. ఒక ధనవంతుడైన తండ్రికి 2 కుమారులు ఉన్నారు. చిన్న కుమారుడు తండ్రి దగ్గరికి వెళ్ళి తన ఆస్తిని అడిగి తీసుకొని విదేశాలకి వ్యాపారం చేస్తానని వెళ్ళిపోయాడు. తన దగ్గర ఉన్న ఆస్తి అంతా ఉన్నంత వరకు కూడా, మొన్న శుక్రవారం పెద్ద ఆయన కూడా మాట్లాడారు, జయకుమార్ గారు కదా, రైట్, నేను మరలా జ్ఞాపకం చేస్తాను. తన దగ్గర ధనమంతా కూడా అయిపోయేంత వరకు కూడా స్నేహితులు ఉన్నారు, అందరూ ఉన్నారు, బాగుంది, ఆయన ఎంజాయ్ చేశాడు, చాలా బాగుంది. అతను ఉన్నటువంటి దేశంలో కరువు వచ్చింది. ఇప్పుడు తన దగ్గర ఉన్నటువంటి ధనమంతా కూడా అయిపోయింది. కరువు వచ్చింది, తినడానికి తిండి లేదు, ఆకలితో అలమటించిపోతున్నాడు. ఒక పందులు పందులు ఉన్నటువంటి యజమాని దగ్గరికి వెళ్ళాడు. పందులు మేపడానికి, పందులను కాయడానికి అతని దగ్గర పనివాడిగా చేరాడు. చివరికి తిండికి కరువైపోయి ఆకలితో అలమటిస్తూ పందులు తినేటువంటి పొట్టును కూడా తినడానికి ప్రయత్నించాడు. కానీ పందులు కూడా అతన్ని తిన్నవల తోసేసి, రైట్, ఆయన గురించి మాట్లాడుతూ అంటాడు కదా, అతనికి బుద్ధి వచ్చినప్పుడు, ఎప్పుడు వచ్చినప్పుడు? బుద్ధి వచ్చినప్పుడు. ఏమొచ్చింది? బుద్ధి వచ్చింది. బుద్ధి వచ్చినప్పుడు ఆయన అంటున్నాడు కదా, నా తండ్రి అంటే అనేక మంది పనివారు ఉన్నారు, వారందరికీ కూడా సమృద్ధిగా అన్నం ఉంది. ఏముంది? అన్నం ఉంది. ఇక్కడ కనబడుతుంది ఆ మాట మనకి, అన్నం ఉంది. వారందరూ కూడా సమృద్ధిగా తింటున్నారు, నేను మాత్రం ఇక్కడ ఆకలితో చచ్చిపోయేలా ఉన్నాను. అదేదో నా తండ్రినే నేను బతిమలాడుకొని
క్షమించమని అడిగి ఆయన కాళ్ళు చేతులు పట్టుకొని ఆయన గడ్డం పట్టుకుని బ్రతిమలాడుకొని ఆ పనివారిలో నేను కూడా ఒకటిగా చేరి ఈ ఆకలి బాధ నా నుంచి దూరం చేసుకుందామని అనుకుని అన్నీ మెంటల్గా ప్రిపేర్ అయ్యి బయలుదేరితే అక్కడ ఉన్నటువంటి సన్నివేశం గురించి మాట్లాడుతూ తండ్రి ఇంకా ఆ చిన్న కుమారుడు దూరంగానే ఉన్నాడు. వాడింకా నువ్వు దూరంగా ఉండగానే తండ్రి వాడిని చూసి 15వ అధ్యాయం 20వ వచనం ఉంటుంది కదా, వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడే తండ్రి వాడిని చూసి కనికరపడి పరిగెత్తుకొని వాడి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని ఇంకా ఇక్కడ చూస్తే కుమారుడు ఇంకా రాలేదు. చాలా మెంటల్గా తండ్రితో మాట్లాడాలని సిద్ధపడి వెళ్ళాడు. వాడు ఇంకా మాట్లాడలేదు కూడా. వాడు ఇంకా క్షమించమని ఇవేం చెప్పట్లేదు, దూరంగానే ఉన్నాడు. తండ్రి వాడిని చూసి పరిగెత్తుకొని పోయి వాడి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని వాని యొక్క రూపమంతా కూడా మార్చేసినట్టు మనం చూస్తాం. వాడి పై వస్త్రం మార్చాడు, వాడి చెప్పులు మార్చాడు. మేబీ ఆ తెగిపోయినటువంటి చెప్పులతో ఆయన ఉన్నాడేమో, చిరిగిపోయి మురికి పట్టేసినటువంటి గుడ్డలతో ఆయన ఉన్నాడేమో. తండ్రి తనకు చేసినటువంటి కార్యం చూస్తే ఆయనను క్షమించాడు, ఆయన హక్కును చేర్చుకున్నాడు, ఆయన ఆదరించి తన రూపాన్నంతా కూడా మార్చేశాడు, తన పై వస్త్రం మార్చేశాడు, తన చెప్పులు మార్చాడు. అంటాడు కదా పనివారిని పిలిచి, ఇదిగో నా చిన్న కుమారుడు బ్రతికొచ్చాడు. ఏమొచ్చాడు? బ్రతికొచ్చాడు. వాడికి వధించి మంచి పశువును వధించి విందు చేయమంటాడు. చిన్న కుమారుడు తండ్రితో చెప్పాల్సినటువంటి మాటలన్నీ సిద్ధపడ్డాడు కదా. తండ్రి చేర్చుకుంటాడో లేదో తెలియదు. తండ్రి అతని మీద పడి ముద్దు పెట్టుకుని అతన్ని కౌగిలించుకొని అతని దగ్గర చేర్చుకొని క్షమించి ఇవన్నీ చేస్తున్నాడు. కుమారుడు చాలా విషయాలు చెప్తున్నాడు. నాన్న, నీకును ఆ పరలోకమున్న తండ్రికి నేను విరోధంగా పాపం చేశాను, నేను అది చేశాను, ఇది చేశాను, చాలా విషయాలు చెప్పేస్తున్నాడు. కానీ తండ్రికి అవేమీ కూడా వినపడట్లేదు. కుమారుని దగ్గర చేర్చుకున్నాడు, అతని రూపాన్ని మార్చేశాడు. మరలా ఏ రూపము నుంచి అయితే కుమారుడు బయటికి వెళ్ళాడో, ఏ రూపము నుంచి బయటికి వెళ్ళాడో, ఏ రూపము కలిగి తండ్రిని విడిచిపెట్టాడో, మరలా అదే రూపాన్ని కుమారుడికి దయచేశాడు. హల్లెలూయా! అదే రూపాన్ని ఇచ్చాడు, అదే స్వరూపాన్ని ఇచ్చాడు. ఇప్పుడు పెద్ద కుమారుడు వచ్చాడు బయట నుంచి లోపలికి వస్తూ అక్కడ జరుగుతున్నటువంటి హంగామంతా చూసి ఏం జరిగిందని పనివారితో అడిగితే, నీ తమ్ముడు తిరిగి వచ్చాడంటాడు. ఏమంటాడు? నీ తమ్ముడు తిరిగి వచ్చాడంటే ఆయన అంటాడు కదా, చాలా కోపంతో 27వ వచనంలో వచ్చేటప్పటికి తండ్రిని తన తమ్ముడిని కూడా చాలా మాటలనేస్తున్నాడు. నేను ఇంతకాలం తండ్రితో అంటున్నాడు కదా, నేను ఇంతకాలం నీతోటే ఉన్నాను, వాడు వెళ్ళిపోయాడు నిన్ను విడిచిపెట్టి, నేను మాత్రం నిన్ను విడిచిపెట్టలేదు, నీతోటే ఉన్నాను, నీతోటే బ్రతుకైన చావైనా నీతోటే అనుకున్నాను, నీతోటే ఉన్నాను. కానీ ఏ రోజు కూడా నా స్నేహితులతో కలిసి నేను సంతోషించడానికి ఏ రోజు నువ్వు నాకు విందు చేయలేదు. ఏం చేయలేదు? విందు చేయలేదు. నువ్వు ఇది అని తండ్రిని అంటున్నాడు. తన తమ్ముడిని అంటున్నాడు కదా, నువ్వు వేషలతో తిరిగి వచ్చావు, నువ్వు అది చేసావు, ఇది చేసావు, ఆస్తినంతా కూడా పోగొట్టవని తమ్ముడిని నిందలేసేస్తున్నాడు. ఇక్కడ సరిగా మనం గమనిస్తే తమ్ముడు తప్పిపోయి తిరిగి వచ్చాడు. తండ్రి వానిని క్షమించాడు, వానిని ఆదరించాడు, వానిని హక్కును చేర్చుకున్నాడు. ఏ రూపమైతే కోల్పోయాడో మరలా ఆ రూపాన్ని చిన్న కొడుక్కి తండ్రి ఇచ్చినట్టుగా చూస్తున్నాం. పెద్ద కొడుకుని మనం గమనిస్తే చాలా కాలం తండ్రితోటే ఉన్నాడు, తండ్రితోటే తిన్నాడు, తండ్రితోటే ఉన్నాడు ఇంట్లో, తండ్రితోటే మేబీ ఆ మాటలు కూడా తండ్రితోటే మాట్లాడుతూ ఉండవచ్చు. ఎందుకంటే ఇద్దరు ఒకే ఇంట్లో ఉన్నారు కాబట్టి. చిన్న కుమారుడు ఎట్లాగా లేడు కాబట్టి ఎక్కువ సహవాసం తండ్రితో పెద్ద కుమారుడికి ఉంది. కానీ తండ్రికి ఉన్నటువంటి లక్షణాలు ఒకటి కూడా రాలేదు. తండ్రి క్షమించే గుణం కలిగి ఉన్నాడు, తండ్రి ప్రేమించే గుణం కలిగి ఉన్నాడు, తండ్రి ఆదరించే గుణం కలిగి ఉన్నాడు, తండ్రి హక్కును చేర్చుకునే గుణం కలిగి ఉన్నాడు. కానీ చాలా దినాలు చాలా సంవత్సరాలు తండ్రితోటే ఉన్నాడు ఈ పెద్ద కుమారుడు. కానీ తండ్రికి ఉన్నటువంటి లక్షణాలు ఒకటి కూడా రాలేదు. ఎవడైనను క్రీస్తునందున్న ఎడలో వాడు నూతన సృష్టి. నువ్వు నూతన స్వరూపాన్ని నువ్వు ధరించుకున్నావు క్రీస్తులో. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని సంవత్సరాలు మనం ఈ సన్నిధిలో గడుపుతూ ఉండొచ్చు. చాలామంది
కుటుంబాల్లో పుట్టి ఉండొచ్చు. చాలామంది ఇలాగా కువైట్ వచ్చి నాకులాగన అన్య కుటుంబాల నుంచి వచ్చి దేవుణ్ణి అంగీకరించి చాలా సంవత్సరాలు అయిపోయి ఉండొచ్చు. తెలుగులో ఒక సామెత ఉంది, 6 నెలలు సహవాసం అట ఈడవుతాడట, చెప్పలా, ఈడు ఆడైపోతాడు. అంటే ఆ లక్షణాలు వీడికి వచ్చేస్తే ఈడిన లక్షణాలు ఆడికి వెళ్ళిపోతుంటాయి. కొన్ని సంవత్సరాల నుంచి మనం దేవుని సన్నిధిలో ఉంటూ ఆయనను పోలి నడుచుకుంటున్నామని చెప్పుకుంటూ ఆయన లక్షణాలు ఇంకనూ మనం అవలంబించుకోలేకపోతే గనక ఎవరికి ఉపయోగం? ఎవరికి ఉపయోగం? ఆయన సహవాసంలోనే ఉంటున్నాం, ఆయన సన్నిధిలోనే ఉంటున్నాం, క్రైస్తవులుగా పిలబడుచున్నాం. సమయం దొరికినప్పుడల్లా సహవాసంలో చాలా అలసిపోయేంతగా పనిచేస్తూ ఉంటాం. ఏ ఆరాధన జరిగినా విడిచిపెట్టకుండా వస్తూ ఉంటాం. సమయం అనక అసమయం అనక దేవుని పరిచర్యలో ఉంటాం, దేవుని సన్నిధిలో కష్టపడతాం, దేవుని కొరకు నిలబడతాం. కానీ ఆయన రూపాన్ని మనం ధరించుకోకపోతే గనక, ఆయన స్వరూపంలోనికి మనం మార్చబడలేకపోతే గనక, ఆయన స్వరూపానికి సాదృశ్యంగా ఉన్నటువంటి ఆయన గుణగణాలు మనలో అవలంబించుకోలేకపోతే గనక ఈ బ్రతుకంతా కూడా వ్యర్థమే అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 26వ వచనంలో చూస్తే, మనము సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము పొందిన తరువాత, హల్లెలూయా, ఇక్కడ చాలా క్లియర్గా ఈ మాట రాయబడి ఉంది, మనము సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము. సత్యం అంటే ఎవరు? చెప్పాలా? సత్యం అంటే ఎవరు? యేసు ప్రభు. నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నాను. యేసు ప్రభు గురించి ఆయన మాట్లాడుతూ సత్యమును గూర్చినటువంటి అనుభవ జ్ఞానము పొందిన తర్వాత, ఇన్ని సంవత్సరాలలో అనేక మంది దైవజనులు ఇక్కడ మాట్లాడుతున్నారు, అనేక మార్గాల ద్వారా దేవుని వాక్యం మనం నేర్చుకుంటున్నాం, అనేక విధాలుగా దేవుని యొక్క మాటలు వింటూ ఆయన చేసిన కార్యమును ఎరిగి ఇవన్నీ కూడా అనుభవం పొందిన తర్వాత, చదువు తల్లి, బుద్ధిపూర్వకంగా పాపము చేస్తే పాపమునికిక బలి ఉండదు. చాలమ్మా. యేసుక్రీస్తు వారి గురించి మనందరికీ తెలుసు. ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు, ఏం చేశాడు అనేటువంటి విషయాలు ఎరిగిన వారమై ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన యందే రక్షణ, ఆయన యందే నిత్య జీవం అనేటువంటి గ్రహింపులోనికి వచ్చిన వారమై ఆయన వెంబడిస్తున్నాం. ఇవన్నీ మనకు తెలుసు, చాలా అనుభవం ఉంది. ఒక్కొక్కరిని లేపి అడిగితే ఏదైనా రెఫరెన్స్ చెప్తే చాలామంది టక్కమని అసలు బైబిల్ కూడా తీస్తారో కూడా లేదో తెలియదు కదా, అంత స్పీడ్గా చదువుతారు. నిన్నుగా తల్లి, చాలామంది పక్క వాళ్ళు, నేను చాలాసార్లు ఇలా నెతికి నాలుగు చదివేస్తున్నారు కదా అని వదిలేసేవాడిని. అంటే అంత స్పీడ్గా చేస్తారు. అంత వాక్య జ్ఞానము అనుభవం ఉన్నటువంటి మనందరికీ తెలుసు వాక్యాలు. దైవజనుడు ఏదైనా మాట చెప్పగానే మీరే కంప్లీట్ చేసేస్తారు. అంత అనుభవ జ్ఞానం పొందిన తర్వాత కూడా, తెలిసిన తర్వాత కూడా, సత్యము యేసుప్రభువు చేసిన కార్యము ఎరిగిన తర్వాత కూడా మనం బుద్ధిపూర్వకంగా తెలిసి మరలా పాపం చేస్తే దానికి ఇక బలి లేదు. ఇక ఆల్రెడీ హీస్ డన్. ఆయన చేసేసాడు మన కొరకు, మరొక బలి లేదు. మానవుడు కోల్పోయిన దేవుని స్వరూపాన్ని యేసు ప్రభు కార్యం ద్వారా మనందరికీ కూడా ఆయన స్వరూపంలోనికి మార్చుకున్నాడు. అర్హత లేదు, మనకి యోగ్యత లేదు. మనం ఎవరు? అన్యజనులు, దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి జనాంగం కాదు. అన్యజనులమైనప్పటికీ దేవుడు కృప చూపి మనల్ని ఏర్పాటు చేసుకొని ఎన్నుకొని ఆయన రక్షణలోనికి నడిపించుకొని ఆయన స్వరూపాన్ని మనకిచ్చి, ఏ జనమైతే నా సొత్తు, నా ప్రజలు అని ఇశ్రాయేల్ గురించి మాట్లాడుతున్నాడు దేవుడు, అందులో మనందరినీ కూడా చేర్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్వరూపం కోల్పోయినటువంటి నీవు నేను కూడా ఆయన కార్యం ద్వారా మరలా స్వరూపంలోనికి చేర్చబడ్డాము. ఇప్పుడు బుద్ధిపూర్వకంగా మరలా మనం పడిపోతూ ఉంటే మన కొరకు ఎవరు కూడా బలి చెల్లించరు. దేవుని స్వరూపంలో ఉన్నటువంటి నీవు నేను కూడా ఆయనను కలిగి ఉంటే, ఆయన వెంబడించి ఆయనని మనం స్వార్థ ప్రకటించక్కర్లేదు, ఆయన స్వరూపాన్నే చూపిస్తే కనుక ప్రపంచం తలకిందులైపోద్ది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడినే మనలో చూసేవారుగా ఉంటారు. అట్టి జీవితాన్ని మనం కలిగి ఉన్నప్పుడు మన కుటుంబాలకి, మనకి అంత మాత్రమే కాదు, మన సంఘాలకి కూడా మనం ఆశీర్వాదకరంగా ఉండగలం. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి రాజులు
11వ అధ్యాయం 12వ వచనంలో చూస్తే అప్పటికే సొలొమోను గారు రాజ్య పరిపాలనలోనికి వచ్చేశారు. ఆయన గురించి మాట్లాడుతున్నటువంటి చక్కటి మాట, అయినను దావీదు నిమిత్తము నీ దినముల యందు నేను అలాగున చేయక నీ కుమారుని చేతిలో నుండి దాన్ని తీసివేసేదను. ఇక్కడ జరిగిన సన్నివేశం ఏంటంటే, సొలొమోను గారు జీవిత ప్రారంభం చాలా గొప్పగా ఉంటుంది. అసలు ఈ ప్రపంచంలో ఎవరికి కూడా అంత ధన్యత లేదేమో అనిపిస్తుంది ఆయన గురించి చదివినప్పుడు. అంత జ్ఞానాన్ని దేవుడిచ్చాడు, అంత సంపద. అసలు చదువుతున్నప్పుడు ఎట్లా ఉంటుందంటే, ఆయన రాజ్యములో ఉన్నటువంటి సైనికులకు డాలు దేనితో చేయబడిందో తెలుసా? డాలు అంటే తెలుసు కదా, యుద్ధంలోనూ కవచం ఏమంటుందండి, రక్షక కవచం. ఆ కవచం బంగారంతో చేయబడ్డదట. హల్లెలూయా. అంత గొప్ప ధన్యత కలిగినటువంటి సొలొమోను తను విపరీతమైనటువంటి ఆ యొక్క స్త్రీల మీద వ్యామోహం కలిగి అనేక మందిని అన్య స్త్రీలను చేసుకోవడం వల్ల వారు చేసేటువంటి విగ్రహారాధనలోకి, వారు చేసినటువంటి విగ్రహారాధన దగ్గర అర్పించినటువంటి ఆ అర్పణలు తినటం ద్వారా, వారికి పూజ చేయటం ద్వారా, వాళ్ళకి నమస్కరించటం ద్వారా దేవుడు అంటున్నాడు కదా మాట, అయినను సొలొమోనుతో చెప్తున్నటువంటి మాట. అప్పటికే ఒకసారి ఆల్రెడీ హెచ్చరించాడు, ఇది 2వ హెచ్చరిక అయి ఉన్నది. ఆయన అంటాడు కదా, అయినను నీ తండ్రి అయిన దావీదు నిమిత్తము నీ దినముల యందు నేను ఎలాగు చేయను. తండ్రి అయిన దావీదు దేవుని దృష్టికి యథార్థంగా బ్రతికాడు. ఆయన బ్రతికిన యథార్థతను బట్టి, ఆయన బ్రతికిన హృదయానుసారమైనటువంటి జీవితాన్ని బట్టి ఆయన అంటాడు కదా, నీ వంశమునకు నేను సదాకాలము ఈ యొక్క రాజ్యాన్ని ఇస్తానన్నటువంటి దేవుడు సొలొమోను బ్రతికినటువంటి చివరి దినాల కారణం చేత చాలా అభ్యంతరకరమైనటువంటి జీవితాన్ని బట్టి, అభ్యంతరకరమైనటువంటి పనులను బట్టి పరిశుద్ధ గ్రంథంలో మనం చదివితే చాలా అసహించుకునేటువంటి పనులు 2 ప్రాముఖ్యంగా. ఒకటి వ్యభిచారము, రెండోది విగ్రహారాధన. 2 విగ్రహారాధన. ఈయన చేసేటువంటి విగ్రహారాధన కారణం చేత ఆయన అంటాడు కదా, నేను నీ తండ్రిని బట్టి నిన్ను శిక్షించను, లేకపోతే నీ రాజ్యాన్ని నేను తీసుకోను, కానీ నీ కుమారుని చేతిలోనికి దాన్ని తీసివేస్తానంటాడు. మనము దేవుని స్వరూపం కలిగిన వారముగా, దేవుని లక్షణాలు అవలంబించుకొని ఆయన కార్యము ద్వారా ఆయన స్వరూపంలోనికి చేర్చబడిన వారముగా ఆయనను కలిగి జీవిస్తూ మన కుటుంబాలకు, మన జీవితాలకు, మన సంఘాలకు మన ఆశీర్వాదకరంగా ఉండాలి. ఎప్పుడైతే ఆయన స్వరూపాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ మనం బ్రతుకుతామో అది మన పిల్లలకు ఆశీర్వాదకరంగా ఉన్నది. హల్లెలూయా. మన పిల్లలకు ఆశీర్వాదకరంగా ఉంది. దావీదును బట్టి సొలొమోనును దీవించాడు దేవుడు, సొలొమోనును బట్టి తన పిల్లల్ని దీవించాల. రాజ్యాన్ని చిన్నది చేసేసాడు. రాజ్యమంతా నీ చేతికి అప్పగిస్తానన్నటువంటి దేవుడు సొలొమోను ప్రవర్తన బట్టి తన కుమారుడు రాజ్యం వచ్చేటప్పటికి 2 గోత్రాలే వారు వెళ్ళినట్టుగా మనం చూస్తాం. మనము మన కుటుంబాలకి, మన బిడ్డలకి, మన సంఘానికి మనం ఆశీర్వాదకరంగా ఉండాలి, దేవుని స్వరూపమును కలిగిన వారముగా. హల్లెలూయా. హల్లెలూయా. యేసు ప్రభు చేసినటువంటి ఈ కార్యము ద్వారా, యేసు ప్రభు చేసినటువంటి ఈ త్యాగము ద్వారా మనం ఎరిగిన వారముగా, ఆయన స్వరూపంలో చేర్చబడిన వారముగా, ఇది జాగ్రత్తగా ఆ స్వరూపాన్ని మనం కాపాడుకుంటూ ఉంటే కనుక ఖచ్చితంగా మనం సంఘానికి, మన కుటుంబాలకి ఆశీర్వాదకరాలుగా మనం ఉంటాం. ఆయన అంటాడు కదా, సత్యమును గురించినటువంటి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా మనం పాపం చేస్తే దానికి బలి ఉండదు. మరొక బలి మన కొరకు ఎవరు కూడా వచ్చి ఆ బలి అర్పణ చేయరు. ఒకటే బలి ఉంది, అది క్రీస్తు వారు సిలువ అనేటువంటి బలిపీఠము ద్వారా తానే ఒక బలి పశువుగా మార్చబడి అర్పించబడినటువంటి ఆ బలి ద్వారా మనందరికీ కూడా దేవుని స్వరూపము దయచేయబడింది. ఆ స్వరూపమును కలిగిన వారముగా మనం జీవిస్తూ దాన్ని జాగ్రత్తగా కాపాడుకుందాం. ఎప్పటి వరకు చెప్పాలా? ఎప్పటి వరకు చెప్పాలా? ఎప్పటి వరకు? చాలాసార్లు వాక్యం వింటాం. ఒకటి, మనం పోయే వరకు ఆయన స్వరూపం జాగ్రత్తగా కాపాడుకుందాం. 2, మన ప్రభువు ఆయన సంఘమును తీసుకుని పోటుకు ఒక వరుడుగా ఆయన రాబోతున్నాడు. అప్పటి వరకు జాగ్రత్తగా కాపాడుకుందాం. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన, అందరూ కూడా కళ్ళు మూసినట్లయితే చిన్న ప్రార్థన. అత్యంత కృపలకు ఆధారభూతుడు అయినటువంటి మా గొప్ప దేవా,
నీ నామమునికి లెక్కలేని స్తుతులు స్తోత్రం చెల్లిస్తాను తండ్రి. అవును దేవా, మేము కోల్పోయినటువంటి నీ స్వరూపాన్ని నీ కుమారుని ద్వారా మాకు మరలా దయచేసావు. నీ కుమారుని ద్వారా మాకు దయచేయబడినటువంటి ఈ స్వరూపము మేము మరలా కోల్పోకుండా ఎక్కడైతే మేము బలహీనలైపోయి ఉన్నామో, ఎక్కడైతే మేము పడిపోతున్నామో, ఏ బలహీనతలో మేము పట్టబడి ఉన్నామో అయా దయతో కృప చూపించండి, విడుదల దయచేయండి, సహాయం దయచేయండి. నీవు చేసిన కార్యమును ఎరిగిన వారముగా తండ్రి నీ స్వరూపమును మేము కాపాడుకునే వారంగా ఉండడానికి కృప చూపించండి. మా పితరులైనటువంటి అవ్వ ఆదాములు కోల్పోయినటువంటి ఆ రూపాన్ని మీరు మాకు మరలా దయచేశారు. నీకు స్తోత్రములు. నీ రాజ్యంలో ప్రవేశించడానికి నీ రాజ్య వారసులుగా మమ్మల్ని తయారు చేశారు, పిలిచారు. నీకు స్తోత్రములు. నీ కుమారులుగా కుమార్తెలుగా అట్టి పిలుపును మేము కోల్పోవడానికి వీల్లేదు. మా మీద ఏలుపడి చేస్తున్న ప్రతి దురాత్మ శక్తులను లయపరచండి. నీ కొరకు సాక్షులుగా, నీ బిడ్డలుగా, నీ వారసులుగా మేము బ్రతకడానికి సహాయం దయచేయండి. ఏ బలహీనతలు అయితే మేము పట్టబడి ఉన్నామో, ఏ లోపమైతే మాలో ఉందో, ఏ బలహీనత అయితే మాలో ఉందో తండ్రి దానిని సరిచేసుకొని ఈ భూమి మీద ఉండగానే అయ్యా నీ యందు భయభక్తులు కలిగి జీవించడానికి సహాయం దయచేయండి. ఉపవాస దినాల్లో మేము ఉంటున్నాం తండ్రి, కృప చూపించండి. నీకు దగ్గరగా జీవించడానికి ఏ విషయాలైతే మేము పడిపోతున్నామో వాటిని సరిచేసుకుని తండ్రి నీకు సమీపముగా ఉండడానికి, మా ఆత్మీయ జీవితాలు మేము కట్టుకోవడానికి సహాయం దయచేసి ఈ సమాజానికి, మా కుటుంబాలకి, మా సంఘాలకి మేము ఆశీర్వాదకరముగా ఉండడానికి సహాయం దయచేయమని ఎత్తబడినటువంటి వాక్యం వృధా కాకుండా మా జీవితంలో ఫలింప చేయమని మీరు మాత్రం మహిమ పొందమని యేసు నామములో కొద్ది ప్రార్థన అడిగి పొందుకున్నాను మా తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.